శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 5వ తేదీ డిసెంబర్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుందండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మిగతా గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. ఇక్కడ గురువు గారి గురించి, కేతువు గారి గురించి, శని గారి గురించి చెప్పుకోవాలి. 3 పెద్ద గ్రహాల అననుకూలత ఉండడంతో మీరు చాలా కృషి చేయవలసి వస్తుంది. సర్వస్య శరణాగతి పొందాలి భగవంతుడిని. అప్పుడే మీకు అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శారీరకపరమైన శ్రమ తగ్గుతుంది, త్రిప్పట తగ్గుతుంది, వ్యయం అయ్యేది తగ్గుతుంది, స్థాన చలనం ఏదైనా ఉంటే కాస్త అనుకూల స్థాన చలనాలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యసనాలకి బానిస కాకుండా చూసుకోండి. కుటుంబ జీవితంలో అన్యోన్యత అనేది కాస్త తక్కువగా కనిపిస్తోంది. ఇది పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మాతృవర్గ రీత్యా లాభాల బాటలో ఉన్నారు అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాల రీత్యా కూడా దగ్గరకు వస్తున్నాయి కానీ ఇంకా కుదరడం లేదు. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోగలుగుతారు, భద్రం చేసుకోగలుగుతారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా, మీ ఇష్టదేవతారాధన చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ఈ రోజున ద్వితీయ స్థానంలోకి వచ్చేయబోతున్నారు గురువుగారు. కాబట్టి మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం మిథున రాశిలో గురుగారి రూపంలో కూర్చుని ఉంది అని చెప్పచ్చు. లాభస్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. 3 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏదైతే ఉందో గురువుగారి రూపంలో చాలా అత్యద్భుతంగా ఉంది. మాట తీరు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. ఎన్నో విధాల ఆనందాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. ఒక్క గురుబలం ఉంటే చాలు, ఒక్క శనిగారి బలం ఉంటే చాలని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఇప్పుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అని చెప్పి మరీ తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి రాశిలోకి ఇవాల్టి రోజునే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. తృతీయంలో కేతువు బాగున్నారు. అలాగే షష్టంలో రవి కుజులు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుందో మీరు అనేక విధాలుగా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి సహాయ సహకారాలు పొందుతారు. అంటే చాలా మంది మీకు సహాయ సహకారాలు ఇస్తారు. ఊహించని విధంగా ఈ పరిస్థితి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధనము బాగా సంపాదిస్తారు. అందరి యొక్క సేవలు మీరు వినియోగించుకుంటారు. మీ సేవలు అందరికీ వినియోగింపబడతాయి. మీరు కూడా అలాగే సేవ చేస్తారు. ఈ పరిస్థితి చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంది. చక్కటి రాశిలోకి వచ్చినటువంటి గురువు గారి సంచార ప్రవేశ విశేష కారణం చేత మీ మానసికోల్లాసం పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే జన్మజాతకంలోని గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దశాంతర్దశలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుని అప్పుడు ప్రయత్నాలు ప్రారంభించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి ఇవాళే వ్యయ స్థానంలోకి వెళ్ళబోతున్నారు గురువుగారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఇప్పటి వరకు ఆదాయాలు బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆదాయం ఖర్చు పెట్టే విధంగా గురువు గారి యొక్క సంచారం ఉంది. అయినప్పటికీ కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా చాలా చాలా బాగుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు గాని, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని చక్కగా మీకు ఆనందం కలిగే విధంగా ఫలితాలను ఇస్తున్నారు. సంతానం పట్ల సంతోషం ఉండడము, స్థిర చిరాస్తుల పట్ల సంతోషం కలిగి ఉండడము, అలాగే వ్యక్తిగతంగా చక్కటి సన్మాన సత్కారాలు అందుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే
నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చెయ్యండి. ఏ విషయంలో అయినా మళ్ళీ కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే ఇక్కడ రాహువు కేతువు మిమ్మల్ని బాధించే స్థితిలో ఉన్నారు కాబట్టి ద్వితీయంలోనూ అష్టమంలోనూ ఓర్పుతో వ్యవహరించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి చేయవలసినటువంటి ఈ స్తోత్ర పారాయణాలు, జపాలు, దానాలు, ధర్మాలు ఇలాంటివే ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు నుంచి గురుబలం అయితే చక్కగా పెరుగుతోంది. అయితే వ్యయస్థానం నుంచి వారు లాభస్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ అష్టమ శని సంచార దోషం ఏదైతే ఉందో అది కాస్త తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని వీరిద్దరూ కూడా మిమ్మల్ని ఏదో విధంగా పరీక్షలకు లోను చేస్తూ ఉంటారు. ప్రేమగా ఉండే వాళ్ళ మధ్య ఆ ప్రేమని పాడు చేస్తారు. స్నేహంగా ఉండే వాళ్ళ మధ్య ఆ స్నేహాన్ని పాడు చేస్తారు. బంధుత్వంలో ఆ బంధుత్వాల్ని పోగొడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతని పోగొడతారు. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా చెడగొట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. ఏది రాశిలో ఉండి సప్తమంలో ఉన్నప్పుడు అంశం కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు బాగా చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దుర్గా పూజ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా మనశ్శాంతిని పెంచే అంశాలు. మరి తృతీయ స్థానంలో ఉన్న బుధుడు గాని, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఏదైతే పెద్ద గ్రహాల యొక్క కొంచెం దుష్ట ప్రభావం ఎక్కువగా ఉంది అని చెప్పుకుంటున్నామో వాటికి పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అంశాలు ఉన్నాయి. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే ఇక్కడ బాగుండడానికి ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి కుజులు బాగున్నారు, లాభస్థానంలో గురువుగారు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. 5 గ్రహాలు చాలా బాగున్నాయనే చెప్పాలి. కానీ గురువు గారి యొక్క స్థితి ఇవాళే మారిపోతోంది. కాబట్టి ఇక దశమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత గురువుగారు అంతగా యోగించరు. జన్మజాతకాలలో దశమంలో గురువు ఉన్నంత యోగము గోచారంలో ఉండదు. పై అధికారుల నుంచి అవమానాలు ఉండే విధంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ధనము ఖర్చయ్యే విధంగా, విరాళాలు ఇచ్చే విధంగా, ఇతరత్ర దాన ధర్మాలు ఇచ్చే విధంగా, పబ్లిక్ రిలేషన్స్ అని కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదంటే అది మాట్లాడినా, ఏదంటే అది హామీలు ఇచ్చినా ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా అంతగా ఉండబోవడం లేదు. ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యోగా చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి, ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటి ప్రకారంగా ధనాన్ని ఖర్చు పెట్టండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలు. కార్యజయం కలుగుతుంది. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పనులలో చక్కటి కృషి చేత విజయం అనేది కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. ఒక నిబద్ధత పెరుగుతుంది. కార్య విఘ్నాలు లేకుండా కార్యజయం కలిగేటందుకు మీరు చేసేటటువంటి కృషికి ఏ పట్టుదలతో అయితే ఉన్నారో ఆ నిబద్ధత పెరిగి మీకు చాలా చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది అని చెప్పి తెలియజేయగలను. ఇక ఇలాంటి పరిస్థితి ఎందువల్ల ఉన్నది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గురుబలం మీకు చాలా మంచి అద్భుతమైన ఆలోచనలను ఇచ్చింది అని చెప్పి తెలియచేయచ్చు. అలాగే ఊహించని విధంగా శత్రువుల యొక్క స్థితి సంచారము మీ నుంచి కాస్త దూరం అవుతుంది. శత్రువుల బెడద తగ్గిందిరా మనకి అనుకుంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదన్నా ఇప్పటి వరకు ఔషధాలు అవి సేవిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే వారికి చాలా వరకు అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవన్నీ కూడా మీకు మానసికోల్లాసం కలిగించేటటువంటి అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది తప్పనిసరిగా చెయ్యండి మానకుండా. మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో శనిగారు బాగున్నారు. అలాగే నవమ స్థానంలోకి ఈ రోజే రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంటుంది. వెరసి ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారం బాగుందో చాలా బాగున్నట్టే లెక్క. ఎందువల్ల అంటే 2 పెద్ద గ్రహాలు మీకు చాలా బాగా యోగిస్తూ ఉన్నాయి. గురువు గారి యొక్క స్థితి మళ్ళీ పంచమ దృష్టి చేత రాశిని చూస్తోంది. ఇక్కడ మళ్ళీ అదృష్టాన్ని తిరిగి మీరు పొందగలుగుతున్నారు.
సద్గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ మీద ఉంటాయి. భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. పిత్రార్జితం ఉంటుంది. దైవ దర్శనానికి వెళ్తారు. దూర ప్రాంత ప్రయాణానికి వెళ్తారు. ఆదాయం పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉండబోతున్నాయి. ఇక మాట తీరు, పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాలు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ స్వస్థానంలో ఉన్న కుజుడి వల్ల కానీ, రాస్యాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల కానీ చాలా బాగా మీ మాట అనేది 10 మంది చేత హర్షించబడుతూ ధన ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక హర్షించదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా బాగుంటారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. చాలా వరకు ఆత్మసంతృప్తి పెరుగుతుంది. దైవ బలం పెరుగుతుంది. దైవ కార్యాలు సిద్ధిస్తాయి. మనోబలం సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారం చాలా బాగుంది. ఈ రోజుతో గురుబలం కాస్త మారబోతోంది. గురువు గారి యొక్క స్థానము అష్టమ స్థానంలోకి వెళ్ళబోతోంది. అయితే ఈ రోజు కూడా గురువు గారు నవమంలో ఉన్నారు కాబట్టి నవమం చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. నవమ స్థాన అధిపతి అయినటువంటి చంద్రుని యొక్క సంచారము సప్తమ స్థానంలో ఉచ్చులో ఉంది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. మీ మాట తీరు చాలా బాగుంటుంది. భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడా అన్నంత గొప్పగా మీకు పనులు జరుగుతూ ఉంటాయి. పిత్రార్జితం చేతికి వస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ లో చాలా చాలా మంచి పేరు ఏర్పడుతుంది. ఏదైనా కొత్తగా వ్యాపారాలు పెడదామా, లేకపోతే ఇంకో ఆదాయానికి ఏ విధంగా వనరులు సమకూర్చుకుందాము, ఏ విధంగా మనము ఉద్యోగాన్ని సంపాదించుకుందాము, లేదా వ్యాపారం పెట్టుకుందామా, ఇట్లాంటి ఆలోచనలు ఫలిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని మీకు లలిత కళల పట్ల చాలా ఆకర్షణ పెరిగే విధంగా చేస్తుంది. ఆదాయం పెరిగే విధంగా చేస్తుంది. ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి కుజ చంద్ర పరస్పర దృష్టులు కూడా మీకు అనేక విధాల చాలా బాగున్నాయి, ప్రయోజనాన్ని ఇస్తున్నాయి. అలాగే రవి చంద్ర దృష్టులు కూడా మీకు మనోబలాన్ని బాగా పెంచుతున్నాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా రాశి మీద గురువుగారి యొక్క దృష్టి పడడము, రాశి నుంచి సప్తమానికి దృష్టులు పడి చంద్రుని చూడడము, చంద్రులు రాశిని చూడడము, ఇవన్నీ కూడా మీకు ఇవాళ విపరీతమైనటువంటి ఒక నూతనోత్తేజాన్ని ఇచ్చి ఆర్థికాభివృద్ధిని కలిగించి ఆత్మసంతృప్తిని కలిగించే అంశాలు చాలా ఉండబోతున్నాయి అన్నట్టుగా ఈ గ్రహస్థితులు సూచిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. కుజగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. అలాగే యోగా చేయండి. అనుకున్న ప్రకారంగా మనశ్శాంతి ఇంకా ఇంకా పెరుగుతుంది. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రాశిలోకి ఈవేళే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచార స్థితి చాలా అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తోంది. అలాగే రాహు గారి యొక్క స్థితి సంచారము కూడా తృతీయ స్థానంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. లాభస్థానంలో గురువుగారు బాగున్నారు. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ గురువు గాని, ఇక్కడ రాహు గాని, ఇక్కడ బుధుడు గాని, ఇక్కడ శుక్రాచార్యుల వారు గాని 4 రకాలైనటువంటి గ్రహాలు కూడా మీకు చాలా మేలు చేస్తున్నాయి. అధికమైనటువంటి కృషి ఏ దాని మీదైతే ఇప్పటి వరకు చేసి ఉన్నారో అది మీకు విజయాలకి దారి తీస్తోంది. కార్యసిద్ధి కలుగుతోంది. మనోబలం పెరుగుతోంది. దగ్గర ప్రయాణాలు పెరుగుతున్నాయి. ధన లాభాలు బాగా గోచరిస్తున్నాయి. అలాగే భగవంతుడు మీకు వరాలు ఇస్తున్నాడా అన్నంత గొప్పగా మీ జీవితం ఉండబోతోంది. ఊహించిన దానికన్నా ఎక్కువ ధనలాభాలు వస్తాయి. విలువైన వస్తువుల్ని సేకరించుకొని పెట్టుకోగలుగుతారు. అనేక విధాల మీరు ఆనందంగా ఉన్నారు. గురుగ్రహ స్తోత్రాలు పఠించుకోండి. విష్ణు సహస్రనామం పఠించుకోండి. మరింతగా ప్రకాశవంతంగా ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనిగారి సంచారం బాగుంది. మరి సప్తమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. అయితే గురువుగారు ఇప్పుడు షష్టంలోకి వెళ్ళిపోబోతున్నారు. ఇది కొంచెం చెప్పదగినటువంటి ముఖ్య సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏకాదశంలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి మీకు ఎప్పుడైతే అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉన్నదో మీరు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. ఈ రోజు వరకు మీకు గురుబలం చాలా చాలా బాగున్నట్టే లెక్క. శనిగారి బలము చాలా చాలా బాగుంది.
ఇక లాభస్థానంలో ఉన్న గ్రహాలు కూడా మీకు ఈ రుణభారాలను తగ్గిస్తున్నాయి, భార్యాభర్తల అనుకూలతని పెంచుతున్నాయి, విందు వినోద కాలక్షేపాలు చేసే విధంగా, శుభకార్యాల పరంపరలో మీరు పాల్గొనే విధంగా, వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వచ్చే విధంగా, వాటి గురించి ముహూర్తాలు పెట్టుకుందామా అని మీరు ఆలోచించే విధంగా, అలాగే స్థిర చరాస్తుల వ్యవహారాలన్నీ కూడా మీకు సంతృప్తి కలిగే విధంగా ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశాలు కాబట్టి మకర రాశి వారు శివారాధన చేయండి, అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి ఈ రోజున 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి శుక్రుల ప్రభావం బాగుంది. అయితే మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదండి అంటే మరి ఉన్నది. గురుబలం ఉందా? లేదు. ఇంకొక 2 రోజుల్లో గురుబలం రాబోతోంది. మరి ఈ రోజు నుంచే తిరిగి గురుబలం అనేది ప్రారంభమవబోతోంది. పంచమ స్థానంలోకి గురువుగారు వస్తున్నారు కాబట్టి ఇక గురుబలం పెరిగి ఏలినాటి శని ప్రభావం ఏదైతే దుష్ట ప్రభావం అని చెప్పుకుంటూ ఉన్నామో ఆ ప్రభావం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో పూర్తి అనుకూలతలు ఉంటాయి. అనుకూలమైనటువంటి సంతృప్తి, ఉన్నతి, అలాగే ఇంక్రిమెంట్స్ పడే విషయం కానీ, ఆదాయం పెరిగే విషయం కానీ, ఉద్యోగ నిర్వహణలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ, మీ పై అధికారుల యొక్క సలహా సంప్రదింపులు, సూచనలు, వీటన్నిటి వల్ల మీరు సంతృప్తి పొందడం కానీ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమ స్థానంలో కేతు ఉన్నారు. వెరసి ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మిగతా గ్రహాల అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి అన్ని గ్రహాలకి చేసుకోండి. వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. కుటుంబ జీవితంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టి మళ్ళీ వ్యాపారాలు పెట్టడంలో కానీ, ఏ దానిలో అయినా, ఏ అంశంలో అయినా పూర్తిగా మౌనంగా ఉండడము, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కానీ, అలాగే పంచమ స్థానంలోని గురుగారి సంచారం కానీ, షష్ఠ స్థానంలోని కేతువు గారి యొక్క సంచారం కానీ, నవమ స్థానంలోని శుక్రాచార్యుల వారి సంచారం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. ఎప్పుడైతే 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో అనేక విధాలుగా మీరు మానసిక ఉల్లాసంతో ఉంటారు, సంతానం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి, మీకు మనోబలం బాగా పెరుగుతుంది, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అవి 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, పిత్రార్జితం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి, మానసికమైనటువంటి సంతృప్తి కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది, ఆర్థిక పరమైనటువంటి సంతృప్తి చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు మీరు చెయ్యవలసిందల్లా మీ ఇష్టదేవతారాధన చేయండి. దానితో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మనశ్శాంతి పెరుగుతోంది. మిగతా విషయాలలో ఏదైనా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, అంటే ఐకమత్యత పరంగా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మానసిక వేదనలు అనేవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఇది ఉంటుంది, ఇది ఉండదు అని చెప్పుకోవక్కర్లేదు. మానసికమైనటువంటి ప్రశాంతత, దానికి కొంచెం భంగం కలిగించేటటువంటి పరిస్థితులు ఏవో ఒకటి ఏర్పడతాయి. రాశిలోనే శని గారు ఉన్నారు కదా, కాబట్టి ఈ పరిస్థితి ప్రతిరోజు ఉంటూ ఉంటుంది. యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు ఏ 1, 2 అయినా చేసుకుని మరింత ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.